తెలంగాణలో సహకార సొసైటీల పాలక మండల నియామకాలకు బ్రేక్ పడిందా? ప్రస్తుతానికి వాటిని ఆపేయాలంటూ పీసీసీ ఆదేశించిందా? ఆ పోస్టులను కొందరు ఎమ్మెల్యేలు అంగట్లో పెట్టేశారు అన్నది నిజమేనా? అసలు ఆ పోస్టుల విషయంలో పీసీసీ వ్యూహమేంటి? తదుపరి చర్యలు ఎలా ఉండబోతున్నాయి? పార్టీ కోసం పనిచేసిన వాళ్లకు పదవులు రావడం లేదన్న విషయంలో పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ క్లారిటీకొచ్చారా? అందుకే ఆ పదవుల్ని ఆపాలంటూ మంత్రికి ఆదేశాలు వెళ్లాయా అంటే అవునన్నదే గాంధీ భవన్ వర్గాల మాట. తెలంగాణలోని సహకార సంఘాల పాలక మండళ్ల నియామకంపై ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది. ఎన్నికలతో కాకుండా నామినేటెడ్ మోడ్లో నియమించాలని మంత్రివర్గం నిర్ణయించింది. దీంతో నియోజకవర్గాల వారీగా నేతలంతా సొసైటీల పాలక మండళ్ల నియామకంపై ఫోకస్ చేసి పార్టీకి, వ్యవసాయ శాఖకు జాబితాలు పంపుతున్నారు. అయితే దీనికి సంబంధించి పీసీసీకి చాలా ఫిర్యాదులొచ్చాయట. పార్టీ కోసం పనిచేసిన నాయకులను దాదాపుగా విస్మరిస్తున్నారు అన్నది ఫిర్యాదుల సారాంశం. ఇక కొత్తగా కాంగ్రెస్ లోకి వచ్చిన ఎమ్మెల్యేలు ఉన్నచోట పూర్తిగా హస్తం నాయకత్వాన్ని పక్కన పెడుతున్నారంటూ గాంధీ భవన్ కి ఫిర్యాదులు వెల్లువెత్తాయట. దీంతో నియామకాల ప్రక్రియను ఆపాలని సంబంధిత శాఖ మంత్రికి పీసీసీ అధ్యక్షుడు సూచించినట్టు తెలిసింది. అందుకే సొసైటీల పాలక మండళ్ల నియామకం పెండింగ్ లో పడిందన్నది కాంగ్రెస్ వాయిస్. పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు చాలా మంది నామినేటెడ్ భర్తీ అని చెప్పడంతో తమకు అనుకూలంగా ఉన్న వాళ్లతో పాటు ఇతరత్రా లెక్కలు వేసుకుంటూ భర్తీ చేసే పనిలో ఉన్నట్లు పీసీసీకి ఫిర్యాదులొచ్చాయి. క్షేత్రస్థాయిలో పార్టీ కోసం పనిచేసిన మెజార్టీ నాయకులకు అన్యాయం జరుగుతోందంటూ వివరాలతో సహా చాలా జిల్లాల నుంచి పార్టీ నాయకులు నివేదికలు పంపినట్లు తెలిసింది. జిల్లాల ప్రజా ప్రతినిధుల నుంచి వచ్చే జాబితాలను ఉన్నవి ఉన్నట్టు అమలు చేస్తే క్షేత్రస్థాయిలో చాలా మంది అసంతృప్తికి గురయ్యే ప్రమాదముందని పీసీసీ గుర్తించిందట. అందుకే ప్రస్తుతానికి ఆ నియామకాలను ఆపాలని మంత్రికి సూచించారట. దీంతో ప్రస్తుతానికి సొసైటీల నియామకాలకు బ్రేక్ పడినట్టే. క్షేత్రస్థాయిలో పనిచేసిన నాయకులను పక్కన పెడితే పార్టీకి నష్టమనేది పీసీసీ ఆలోచనగా కనబడుతోంది. ఇదే విషయంపై త్వరలో సీఎం రేవంత్ రెడ్డితో చర్చించిన తర్వాతనే భర్తీకి సంబంధించిన వ్యవహారం కొలిక్కొచ్చే అవకాశం ఉంది.